ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ప్రభువు అయిన యేసు 4000 మందికి ఆహారం పెట్టడాన్ని గూర్చి, పులిసిన పిండి గూర్చిన ఆధ్యాత్మిక వివరణ మరియు యేసు బెత్సేదాలోని గ్రుడ్డివారిని బాగు చేయడానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మార్కు సువార్త 8వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ 8వ అధ్యాయం కూడా దాదాపు 7వ అధ్యాయం అంతా పొడవునే కలిగి ఉంది. ఇది కూడా మార్కు సువార్త ప్రధాన ఇతివృత్తాంతాన్ని, అంటే పనులకు లేదా కార్యాలకు ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని కొనసాగిస్తుంది. ఇందులో యేసు దెకపొలి ప్రాంతంలో 4000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడాన్ని, దల్మనుతాలో పరిసయ్యులు ఒక సూచక క్రియను అడగడాన్ని, బెత్సయిదాలో ఒక గ్రుడ్డివాణి స్నేహితులు అతని కళ్ళను తాకమని యేసును కోరడాన్ని, అదేవిధంగా కైసరయ్య ఫిలిప్పులో పేతురు తన విశ్వాసాన్ని ప్రకటించడాన్ని చూస్తాం. ప్రభువైన యేసు చేసిన పనులు రోమీలకు ఎంత ముఖ్యమో నేడు మనకు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రభువైన యేసు సంపూర్ణంగా రక్షించగలడా? ఆయన ఆ కార్యాన్ని చేయగలడా? అంటే ఆయన యెహోవా సేవకుడు మరియు ఆయన ఆ కార్యాన్ని చేయగలడని మనం గ్రహిస్తాం. ఈ అధ్యాయంలో మన ప్రభువు చాలా ప్రయాణాలు చేయడాన్ని మనం గమనిస్తాం. ఆ రోజుల్లో మంచి రహదారులు ఉండేవి కావు. ఆ దేశము చిన్నదే అయినప్పటికీ నడక వేగంతో ప్రయాణించేటప్పుడు అది చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఆయన నడిచే అంతటా ప్రయాణం చేశారు. ఇక ఈ అధ్యాయం ప్రారంభంలోనే ఉన్న 5000 మందికి ఆహారం పెట్టడం అనే సంఘటనకు పునరావృతమని కొందరు భావిస్తారు. అందుకే వారు దీనిని దాదాపుగా విస్మరిస్తారు. దీనివల్ల 4000 మందికి ఆహారం పెట్టడం అనేది యేసు చేసిన అద్భుతాల్లో నిర్లక్ష్యం చేయబడిన అద్భుతం అని కొందరు అంటారు. విమర్శకులు ఈ సంఘటనను పరిశీలించేటప్పుడు తమ సాధారణ పద్ధతిలోనే బైబిల్లోని అతీంద్రియ అంశాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. యేసు అద్భుతాలు చేసేవాడని అపోస్తులు చేసిన వాదనను బలపరచడానికే 5000 మందికి ఆహారం పెట్టిన తర్వాత ఈ సంఘటనను కూడా చేర్చారని వారు దీనికి వివరణ ఇస్తారు. ఒకవేళ ఇదే నిజమైతే మొదటి అద్భుతం కంటే రెండవ అద్భుతము గొప్పగా ఉండాలి. అంటే 4000కు బదులుగా దాదాపు 10,000 మంది ఉండేవారు. ఎందుకంటే మనుషులు కల్పిత కథలను చెప్పేటప్పుడు కొంత అతిశయోక్తిని జోడిస్తారు. కానీ ఇక్కడ అలా లేదు. అనేక మందికి ఆహారం పెట్టిన ఆ 2 అద్భుతాలు అనేక అంశాల్లో ఆశ్చర్యకరమైన పోలికలను కలిగి ఉన్నాయి. ఆయన వేలాది మందికి ఆహారం పెట్టాడు. ఒకసారి 5000 మందికి, మరొకసారి 4000 మందికి ఆహారం పెట్టడం జరిగింది. అయితే మీ దృష్టికి తీసుకురావాల్సిన 7 వ్యత్యాసాలు ఇక్కడ ఉంటున్నాయి. మొదటి సందర్భంలో జన సమూహము ప్రభువుతో ఒక రోజంతా గడిపింది. రెండవ సందర్భంలో వారు 3 రోజులు గడిపారు. రెండవ వ్యత్యాసము, మొదటి సందర్భంలో అందుబాటులో ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయో వెళ్ళి చూడమని శిష్యులకు చెప్పబడింది. కానీ రెండవ సందర్భంలో ఎవరు అడగకముందే వారు ఆ సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. మూడవ వ్యత్యాసము, 5000 మందికి ఆహారం పెట్టినప్పుడు 5 రొట్టెలు మరియు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. అదే 4000 మంది విషయంలో 7 రొట్టెలు మరియు కొన్ని చేపలు ఉంటున్నాయి. నాలుగవ వ్యత్యాసము, పస్కా పండుగకు దగ్గరగా జరిగిన ఆ మొదటి సందర్భంలో ప్రజలను పచ్చిక మీద గుంపులుగా కూర్చోమని చెప్పాడు. కానీ రెండవ సందర్భంలో, అంటే ఆ ప్రాంతములోని ఎండ తీవ్రతకు పచ్చదనం ఎండిపోయి ఉండే కాలంలో వారిని కేవలము నేల మీద కూర్చోమని సూచించాడు. ఇక ఐదవ వ్యత్యాసము, మొదటి సందర్భంలో ప్రభువు రొట్టెలను ఆశీర్వదించినట్లు చెప్పబడింది. రెండవ సందర్భంలో ఆయన ముందుగా రొట్టెల కోసము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత చేపలను ఆశీర్వదించినట్లు చెప్పబడింది. ఇక ఆరవ వ్యత్యాసము, 5000 మందికి ఆహారం పెట్టిన తర్వాత 12 గంపల మిగులు ఆహారం మిగిలింది. కానీ 4000 మందికి ఆహారం పెట్టినప్పుడు 7 గంపలు మాత్రం మిగిలిపోయాయి. ఏడవ వ్యత్యాసంగా స్పష్టంగా
ప్రతి సందర్భంలోనూ ఆహారము స్వీకరించిన వారి సంఖ్య వేరుగా ఉంది. ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసము యేసు ప్రజలకు ఆహారం పెట్టిన సమయంలో కనిపిస్తుంది. 5,000 మందికి ఆహారం పెట్టడం అనేది మొదటి రోజు చివరిలో జరిగింది. యేసు వారికి బోధిస్తూ ఉన్నాడు. అయితే యోహాను సువార్త ప్రకారము ఆ 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత ఆయన జీవాహారం గురించిన ప్రసంగాన్ని చేశాడు. ఈ ముఖ్యమైన ప్రసంగము ఒక రకంగా భోజనం తర్వాత చేసిన ఉపన్యాసం లాంటిదని గమనించాలి. 4,000 మందికి ఆహారం పెట్టిన సందర్భంలో ప్రజలు 3 రోజులుగా యేసుతో ఉంటూ ఆయన బోధలు వింటూ ఉన్నారు. అక్కడ బోధన తర్వాత శారీరక ఆహారం ఇవ్వబడింది. మరొక మాటలో చెప్పాలంటే ఆ జన సమూహము కేవలము తినడానికి రాలేదు, యేసు బోధలు వినడానికి వచ్చారు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠమని నా అభిప్రాయం. ప్రియులారా, ప్రజలను ఆకర్షించడానికి మనము సంఘంలో విందులను ఏర్పాటు చేసుకుంటున్నామా? ఒకవేళ అలా అయితే మన ఉద్దేశం తప్పు. చాలా సంఘాల్లో విందులు ఏర్పాటు చేస్తే తప్ప ఆదివారము ఆరాధనకు ప్రజలను రప్పించడం సాధ్యం కాదు. సందేశాన్ని వినేలా ప్రజలను ఆకర్షించడానికి కొన్ని బైబిల్ తరగతులు ఆహారం మీద ఆధారపడుతున్నాయి. ఉద్దేశము ఎంత పవిత్రమైనదైనప్పటికీ దేవుడు అటువంటి ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడా? సరే, దానికి మీరే సమాధానం చెప్పండి. ఫలితం మంచిదైనంత మాత్రాన దాన్ని సాధించడానికి అనుసరించిన మార్గము ఎప్పుడూ సరైనది అనిపించుకోదు. ఇప్పుడు ఈ అధ్యాయం చదవడం ప్రారంభిస్తున్నప్పుడు ఆ దినములలో అనే పదము ఈ సంఘటన ఆయన దెకపోలిలో ఉన్న కాలంలో జరిగిందని సూచిస్తుంది. జన సమూహము స్పష్టంగా యేసును అనుసరించి ఒక ఎడారి ప్రదేశానికి వెళ్ళారు. అది బోధించడానికి అనుకూలంగా ఉంది, కానీ ఆహార సామాగ్రి అంతగా అందుబాటులో లేదు. ఇప్పుడు గొప్ప జన సమూహాలు ఆయనను అనుసరిస్తున్నాయి. ఇక మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను గమనిద్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జన సమూహమునకు వడ్డించిరి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఆయన 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతాన్ని శిష్యులు మర్చిపోయినట్లు అనిపిస్తుంది. మనలో చాలామంది కూడా ఇలాంటి అనుభవమే ఉంటుందని నా అభిప్రాయం. దేవుడు మన కోసము ఎంతో దయతో కూడిన మంచి పనులు చేస్తాడు, కానీ తర్వాతి సమయానికి మనము వాటిని పూర్తిగా మర్చిపోతాం. ఏదైనా క్రొత్త అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనము మళ్ళీ క్రొత్త వారిలా మారిపోతాం. కాబట్టి ఆ శిష్యుల పరిస్థితిని మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే వారి దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వారికి తెలుసు, కాబట్టి వారు ఆ సమూహాన్ని అంచనా వేసి చూశారు. బహుశా యేసు ఆ 5,000 మందికి చేసిన అద్భుతం లాంటిదే మళ్ళీ చేస్తాడని వారు ఆశించి ఉండవచ్చు. ఈసారి తక్కువ మంది ప్రజలకు ఎక్కువ రొట్టెలు ఉన్నాయి. అయినప్పటికీ ఇంతమందికి ఇవి ఏమాత్రం సరిపోతాయి అనే ప్రశ్న నిజమే కదా. మరి ఈసారి ఆ రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయి? మనకు తెలియదు. ఎవరో తెలియని వ్యక్తి దగ్గర అవి ఉన్నాయి. అతడు ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ ఏదో ఒకరోజు అతనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రియులారా, ఈ సందర్భంలో వారు నేల మీద కూర్చున్నారు. కానీ 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్లుగా వారు పచ్చిక గడ్డి మీద కూర్చోవాలని చెప్పబడింది. మరి ఎన్ని చేపలు? కేవలము కొన్ని చిన్న చేపలు అని మాత్రమే ఉంది. ఆ సంఖ్య నిజానికి ముఖ్యం కాదు. ఆయన చేపలను లెక్కించడం లేదు. దేవుడు తన కార్యంలో ఉన్నప్పుడు ఎప్పుడూ సమృద్ధి ఉంటుందని మీరు గమనిస్తారు. ఆయన 5,000 మందికైనా లేదా 4,000 మందికైనా ఆహారం పెట్టినప్పుడు వారికి కేవలము ఏదో అల్పాహారం ఇవ్వడు, వారికి సంపూర్ణమైన భోజనాన్ని ఇస్తాడు. ఒకవేళ మనము ప్రతి పురుషుడికి ఒక స్త్రీని మరియు ఒక బిడ్డను కలిపి లెక్క వేస్తే
ఆహారం పొందిన వారి అసలు సంఖ్య సుమారు 12,000 మంది అని చెప్పవచ్చు. ఇక 10వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చాను. దల్మనూత అనే ప్రాంతము ఎక్కడ ఉందో ఖచ్చితంగా నిర్ధారించడము సాధ్యం కాదు. అది గలిలియా సముద్ర తీరంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అక్కడికి చేరుకోవడానికి వారు సముద్రాన్ని దాటాల్సి వచ్చి వారు దోణిలో ప్రయాణించారు. ఇప్పుడు ద్వేషంతో కూడిన శత్రువులు మళ్ళీ ఆయనను వెంబడిస్తున్నారు. ఇక పులిసిన పిండిని గురించిన వివరణను తెలుసుకుందాం. 11 నుండి 15 వచనాలు. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ప్రియులారా, లేఖనాల్లో పులిసిన పిండి తప్పుడు బోధ లేదా దుష్ట బోధకు చిహ్నంగా ఉంటుంది. అది ఎప్పుడు సువార్తను సూచించదు. మత్తయి సువార్త 13:33లో చెప్పబడిన 3 కొలతల పిండిలో ఒక స్త్రీ పులిసిన పిండిని దాచిపెట్టిన ఉపమానంలో ఆ పులిసిన పిండి సువార్తను సూచిస్తుందని నేడు బోధించబడుతున్న తప్పుడు విషయాల్లో ఒకటి. పిండి సువార్తకు చిహ్నము మరియు తప్పుడు బోధకు చిహ్నమైన పులిసిన పిండి అందులో దాచబడింది. ఇది ప్రకృతి స్వభావం కలిగిన మనిషికి రుచికరంగా అనిపించేలా చేసే ప్రక్రియ. ఇంతకీ ఉదారవాదం అంటే ఏమిటి? రక్షణ పొందని సంఘ సభ్యులను సంతోషపెట్టడానికి బోధకులు ప్రయత్నించడం వల్లనే ఉదారవాదము లేదా తప్పుడు బోధ ఉనికిలోకి వచ్చింది. నేడు కూడా సంఘంలో రక్షణ పొందని వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నించే వ్యక్తులు చాలామంది ఉంటున్నారు. నేను చెప్పేది ఏమిటంటే అది పులిసిన పిండిని చేర్చడమే. అంటే సువార్త సత్యముతో తప్పుడు బోధను కలపడమే. వారు తినే ఏకైక రొట్టె పులిసిన పిండి కలిగినదే. ఎందుకంటే పులిసిన పిండి రొట్టెకు మంచి రుచినిస్తుంది. ప్రియమిత్రమా, ప్రకృతి స్వభావం కలిగిన మనిషికి బేకరీ వస్తువులు అనగా పులిసిన రొట్టె లేదా బిస్కెట్ వంటివి ఇష్టం. పులిసిన పిండి అనేది లోపల చేర్చబడే చెడు పదార్థం. ఇక్కడ ఆయన పరిసయ్యులు మరియు హెరోదుల తప్పుడు బోధ గురించి వారిని హెచ్చరిస్తున్నాడు. ఇక 18వ వచనాన్ని గమనిద్దాం. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? నేను ఒక బోధకుడిగా కొన్నిసార్లు నన్ను ఆశ్చర్యపరిచే విషయాలను గమనిస్తుంటాను. ఆధ్యాత్మిక సత్యం తెలిసిన వారని నేను భావించే వ్యక్తులు కూడా ఆ ముఖ్యమైన విషయాన్ని పూర్తిగా గ్రహించలేకపోతుంటారు. వారికి అసలు ఆ విషయం అర్థం కాదు. అప్పుడు వారు ఇంతకాలం ఎక్కడ ఉన్నారో అనే ఆశ్చర్యం కలుగుతుంది. సంవత్సరాల తరబడి బైబిల్ను అధ్యయనం చేస్తున్నప్పటికీ ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఉంటున్నారు. చెవులుండి వినని ఆ శిష్యులలాగే వీరు కూడా ఉంటారు. ఇక మార్కు సువార్త 8వ అధ్యాయము 19 నుండి 21 వచనాల వరకు గమనిద్దాం. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరింకనూ గ్రహింపకున్నారా అని అనెను. ప్రియులారా, దేవుని వాక్యము జీవాహారం. ఎందుకంటే ఆ వాక్యమే ఆయనను బయలుపరుస్తుంది. మనము బైబిల్ను ఆహారంగా స్వీకరించాలి మరియు తప్పుడు బోధల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇక్కడ ఇచ్చిన బోధ ద్వారా ఈ విషయము మనకు స్పష్టంగా అర్థం కావాలని నేను భావిస్తున్నాను. ఇక బెత్సయిదాలో గుడ్డివాడు స్వస్థత పొందడాన్ని గమనిద్దాం. 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఇది మన ప్రభువు చేసిన అద్భుతమైన కార్యాల్లో మరొకటి. ఆయన ఆ గుడ్డివాని కళ్ళను తాకడం ద్వారా వారి అభ్యర్థనను అంగీకరించాడు. అయితే ఆయన ఆ గుడ్డివాణిని పట్టణం వెలుపలికి తీసుకొని వెళ్ళడాన్ని మీరు గమనించవచ్చు. ఆయన అనేక గొప్ప కార్యాలు చేసిన బెత్సయిదా పట్టణము ఇకపై గొప్ప కార్యాలు చేయలేని
నజరేతు పట్టణంలో మారిపోయిందా? వాస్తవానికి లాలాజలంలో ఎటువంటి వైద్యపరమైన గుణం లేనప్పటికీ ఆ వ్యక్తి విశ్వాసాన్ని పెంచడానికే ప్రభువు దానిని ఉపయోగించాడు. దీనిని చదివి ఇక్కడ మనకున్న ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం. 23 నుండి 26 వచనాలను గమనిద్దాం. ఆయన గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వాని అడగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. మత్తయి 11:21 ప్రకారం చూస్తే బెత్సయిదా పట్టణంపై అప్పటికే తీర్పు ప్రకటించబడి ఉంది. ఇప్పుడు ఈ అద్భుతంలో మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన ఎందుకు ఈ పద్ధతిని ఉపయోగించాడు? ఇతర సందర్భాల్లో చేసినట్లుగానే ఆయన ఈ వ్యక్తి కళ్ళను తెరవలేకపోయాడా? నిశ్చయంగా ఆయన అలా చేయగలిగేవాడు. ఆయన ఆ వ్యక్తికి మొదట్లోనే స్పష్టమైన చూపును ప్రసాదించగలిగేవాడు. కానీ ఆ వ్యక్తికి ఒక పాఠం, అలాగే మనకు కూడా ఇక్కడ ఒక పాఠం ఉంది. ఈ సందర్భంలో 3 దశలు ఉంటున్నాయి. ఒకటి గ్రుడ్డితనం. మనమందరము మొదట ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారమై ఉన్నాం. ఆ గ్రుడ్డివాని వలనే మనం కూడా ఒకప్పుడు నేను గ్రుడ్డివాణిని కానీ ఇప్పుడు చూడగలుగుతున్నాను అని చెప్పగలం. అయితే అతనికి పాక్షికమైన చూపు మాత్రమే వచ్చిందని మీరు గమనించాలి. ఈ విషయాన్ని మార్కు మాత్రమే మనకు తెలియజేస్తున్నాడు. ఇక రెండవదిగా పాక్షిక చూపు లేదా పాక్షిక దృష్టి. నేడు మన పరిస్థితి కూడా ఇదే కదా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. అప్పుడప్పుడు కొందరు తమకు ఇప్పటికే గొప్ప ఆధ్యాత్మిక వివేచన ఉందని వారు భావిస్తుంటారు. తాము అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నామని వారు అనుకుంటారు. అంతేకాక నాలాంటి ఇతర సేవకులు కూడా అదే స్థితిలో ఉన్నారని వారు భావిస్తుంటారు. కానీ మీతో ఒక విషయం చెప్పాలి, ఎంతటి వారికైనా విషయాలు అస్పష్టంగానే మస్కగా కనిపిస్తాయి. నాలాంటి సేవకులకు కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అయితే అందరూ అలా అనుకోరు. ప్రతి విషయం గురించి తమకు అంతా తెలుసని కొందరు భావిస్తుంటారు. బైబిల్ బోధనలు అందించే మంచి సంఘాల్లో కూడా ఇదొక సమస్యగా ఉంటుంది. ఇతరుల కంటే తమకే ఎక్కువ తెలుసని భ్రమపడేవారు చాలామంది ఉంటున్నారు. సోక్రటీస్ అనే తత్వవేత్త ఒకసారి ఏథెన్స్ నగర వాసులందరిలోనూ తానే అత్యంత జ్ఞానినని ఒక ప్రకటన చేశాడు. వాస్తవానికి అతడు చాలా వినమ్రమైన వ్యక్తి కాబట్టి ఆ మాట అందరినీ ఆశ్చర్యపరిచి, అప్పుడు వారు దాని అర్థం ఏమిటని అతన్ని అడిగారు. అందుకు అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. చూడండి, తమకంతా తెలుసని భావించే ఏథెన్స్ వాసులు చాలామంది ఉన్నారు, కానీ నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు కాబట్టే నేను ఏథెన్స్ వాసుల్లో అత్యంత జ్ఞానిని అని చెప్పాను. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా తమకంతా తెలుసని భావించే విశ్వాసులు చాలామంది ఉంటున్నారు. మనము అద్దములో చూసినట్లుగా అస్పష్టంగానే చూస్తామని, ఈ జీవితంలో మన స్థితి అదేనని అపోస్తుడైన పౌలు కూడా చెప్పాడు. అయితే ఎప్పటికైనా మనము ఆయన సన్నిధికి చేరినప్పుడు మనము ఆయనకు ఎలా తెలుసో అలాగే మనము కూడా సంపూర్ణంగా ఆయనను తెలుసుకోగలుగుతాం. వాస్తవమైన జ్ఞానాన్ని పొందే ఆ స్థానానికి నేను చేరుకున్నప్పుడు నిజంగా ఎంతో సంతోషిస్తాను. ఇక 3వ దశ ఏంటంటే పరిపూర్ణమైన దృష్టి. మనం ఆయన సన్నిధికి చేరినప్పుడు మనకు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక దృష్టి లభిస్తుంది. అప్పుడే మనము నిజంగా చూడగలుగుతాం. గమనించండి, మన ప్రభువు తన కార్యాన్ని ముగించినప్పుడు ఆ వ్యక్తిని పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. ప్రియులారా, అందుల కళ్ళను తెరవడానికి మన ప్రభువు ఉపయోగించిన వివిధ పద్ధతులను మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ బెత్సయిదాలో ఆయన ఆ అంధుణ్ణి స్వస్థపరిచినప్పుడు అతని కళ్ళను తాకాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగింది. యేసు అంధుడైన బర్తిమయిని స్వస్థపరిచినప్పుడు ఆయన అతని తాకలేదు, కేవలము దూరం నుండే మాట్లాడాడు. కేవలము విశ్వాసం మాత్రమే అతని కళ్ళను తెరిచింది. కానీ పుట్టుకతోనే అంధుడిగా ఉన్న వ్యక్తికి సిలోయము కోనేరులో వెళ్ళి కడుక్కోమని చెప్పబడింది. యోహాను సువార్త 9వ అధ్యాయం ప్రకారము
అది పూర్తిగా భిన్నమైన పద్ధతి. ఇక మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే యేసు ఎవరు, తన గురించి మనుషుల అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలని యేసు కోరుకున్నాడు. మీ ఆధ్యాత్మిక స్థితిని మరియు మీ విధానాన్ని సరిచూసుకోవడానికి క్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు అనేదే ఒక పరీక్ష. ఒకవేళ మీరు ఆయన గురించి సరైన అభిప్రాయం కలిగి ఉండకపోతే మిగిలిన విషయాల్లో మీరు సరిగ్గా ఉండలేరు. ఆయనతో ఏకమవ్వడం, ఆయనతో అనుసంధానించబడడం చాలా ముఖ్యం. మనము యేసు క్రీస్తుతో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. మీరు ఈ మ్యాప్ను పరిశీలిస్తే 3 కైసరియా పట్టణాలు కనిపిస్తాయి. కైసరియా ఫిలిప్పి గలిలయ సముద్రానికి ఉత్తరాన ఉంది. ప్రభు అయిన యేసు అప్పుడు ఉత్తర ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుండే ఆయన యెరూషలేము మరియు సిలువ వైపు నేరుగా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇక 28వ వచనాన్ని గమనిద్దాం. అందుకు వారు, కొందరు బాప్టిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. ఆయన వ్యక్తిత్వం విషయంలో చాలా గందరగోళం ఉండేది. అందరి అభిప్రాయాలు గొప్పగానే ఉన్నప్పటికీ ఆయన వాస్తవంగా ఏమై ఉన్నాడో వారు పూర్తిగా గ్రహించలేకపోయారు. ఇక 29వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పెను. ప్రియులారా, ఆయన పరిచర్యలో మొదటి దశకు సంబంధించి ఇది వారి తుది పరీక్ష లాంటిది. అప్పటికి శిలువ మరణానికి కేవలము 6 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. సీమోను పేతురు పలికిన మాటల్లో ఇదే అత్యుత్తమైనది. అతడు ఆ శిష్యుల సమూహం తరపున మాట్లాడాడు. మార్కు సువార్తలో ఆ విశ్వాస ప్రకటనలోని ఒక చిన్న భాగం మాత్రమే ఉంటున్నది. క్రీస్తు అనేది పేరు కాదు, యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది ఒక బిరుదు. హీబ్రూ భాషలో దీనిని మెస్సియా అంటారు. దీని అర్థము అభిషిక్తుడు, అనగా దేవునిచే ప్రత్యేకంగా నియమించబడినవాడు. ఈ బిరుదు పాత నిబంధనలోని సమస్త గొప్ప అర్థాలను తనలో ఇముడ్చుకొని ఉంది. ఇది చిన్న మాట అయినప్పటికీ పరిపూర్ణమైన అర్థాన్ని కలిగి ఉంది. మీకా 5:2, యెషయా 7:14, కీర్తనలు 2:2, అదే రీతిగా కీర్తన 45, 6-7 వచనాలు, అదేవిధంగా మలాకి 3:1లో కూడా ఇవన్నీ గమనిస్తాం. ఇవి పాత నిబంధనలోని అనేక ప్రస్తావనల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుణ్ణి బయలుపరచడానికే యేసుక్రీస్తు వచ్చాడు. ఇక 30వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. ఇంతకీ ఈ వింతైన ఆజ్ఞ ఎందుకు? సువార్త వృత్తాంతం పూర్తయ్యే వరకు వారు వేచి ఉండాల్సి ఉంది. ఇక 31వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. యేసు తన విమోచన కార్యానికి వేరుగా తన వ్యక్తిత్వాన్ని బయలుపరచలేదు. రక్షణ అనేది ఆయన ఎవరు మరియు ఆయన ఏమి చేశాడు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. శిష్యుల శిక్షణలో చివరి దశ ఇక్కడే ప్రారంభమవుతుంది. కైసరియా ఫిలిప్పి వద్దే ఆయన తన సిలువ గురించి వారికి మొదటిసారిగా తెలియజేశాడు. ఇక 32వ వచనాన్ని గమనిద్దాం. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అప్పటికి కూడా దానిని స్వీకరించడానికి వారు అంతగా సిద్ధంగా లేరు. సీమోను పేతురు పలికిన మాటల్లోకెల్లా అత్యంత దారుణమైన మాట ఇదే. ఇక 33వ వచనాన్ని గమనిద్దాం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. యేసు ఈ మాటను సాతానుకు ఆపాదించాడు. యేసు మరణం యొక్క విలువను సాతాను నిరాకరిస్తాడు. ఇక 34 నుండి 38 వరకు మనం గమనిద్దాం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును.
నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ప్రభువు తన విమోచన కార్యం నుండి వేరుగా తన వ్యక్తిత్వాన్ని బయలుపరచడు. పేతురు ఆయన ఎవరో ఒప్పుకున్న తర్వాత, వారు ఆయనను నిజంగా గుర్తించిన తర్వాత ఆయన వెంటనే వారితో 31వ వచనంలో ఇలా చెప్పాడు: మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని చెప్పాడు. ఆ తర్వాతే మనము ఉదహరించిన ఆ వాక్య భాగం వస్తుంది. ఇక్కడ ఆయన రక్షణ పొందడానికి ఏదో ఒక షరతును విధించడం లేదు, కానీ రక్షణ పొందిన వారి స్థితిని తెలియజేస్తున్నాడు. ఆయన ప్రస్తావిస్తున్న విషయం ఇదే: నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో. నేడు మీరు ఎటువంటి క్రైస్తవులుగా ఉంటున్నారు? ఆయనను అంగీకరించి ఆయనను సేవిస్తూ ఆయనను మహిమపరచడానికి ప్రయత్నించే వ్యక్తిగా మీరు ఉన్నారా? ప్రియ సహోదరుడా, సహోదరి, మనము జీవిస్తున్న ఈ కాలంలో ఇవన్నీ ఎంతో ప్రాముఖ్యమైనవి. ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. 4,000 మందికి ఆహారం పెట్టకముందు ప్రజలు ఎన్ని రోజులు యేసుతో ఉన్నారు? 4,000 మందికి ఆహారం పెట్టకముందు ప్రజలు ఎన్ని రోజులు యేసుతో ఉన్నారు? 1 5 రోజులు, 2 రోజులు, 3 రోజులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399522570. మార్కు సువార్త యొక్క ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. ఈ గ్రంథ అధ్యయనాల ద్వారా మీరు పొందుకున్న మేలులను మరియు మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.